క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. మరి వారు ఆయా జట్లను ఎలా నడిపిస్తారు? అభిమానుల అంచనాలు అందుకుంటారా? చూద్దాం. ముంబై ఇండియన్స్ను అత్యధికంగా 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని ఈసారి గుజరాత్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించారు. గుజరాత్ను విజయపథంలో నడిపి ఒకసారి విజేతగా మరోసారి రన్నరప్గా నిలిపిన పాండ్యా ఈసారి ముంబైని ఎలా నడిపిస్తాడో చూడాలి. గత కొన్ని సీజన్లుగా ముంబై ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. గత సీజన్లో 4వ స్థానంతో సరిపెట్టుకోగా 2022లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అలాంటి జట్టును తిరిగి గాడిలో పెట్టి ఛాంపియన్గా నిలబెట్టడం పాండ్యాకు పెద్ద సవాలే. ఈ సీజన్లో పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ ఆడాలి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో సమన్వయం ఎలా ఉంటుందో చూడాలి. విజేతగా నిలవడం అలవాటుగా మార్చుకున్న జట్టుకు నాయకత్వం వహించడం, అందులోనూ రోహిత్ వారసత్వం తీసుకోవడం పాండ్యాకు తలకు మించిన భారమే అంటున్నారు విశ్లేషకులు. మరి పాండ్యా ఏం చేస్తాడో చూడాలి. అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్, ఆ తర్వాత రన్నరప్, ఇలా గుజరాత్ టైటాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. హార్దిక్ పాండ్యా టీంను వీడటంతో జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్ స్వీకరించాడు. బ్యాటింగ్లో సత్తా చాటి జట్టుకు అనేక విజయాలు అందించిన గిల్ ఈసారి కెప్టెన్గా కొత్త పాత్రలో ఎలా రాణిస్తాడో చూడాలి. గత సీజన్లో 17 ఇన్నింగ్స్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈసారి బ్యాటింగ్తో పాటు జట్టు సమన్వయ బాధ్యతలను చూసుకోవాలి. తక్కువ వయసు, కొద్దిపాటి అనుభవంతో ఆడించడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. సీనియర్లను తన తోటి కుర్రాలను సమన్వయం చేసుకుని జట్టు స్థాయిని కొనసాగించడం ఏమంత సులభం కాదనే చెప్పాలి. గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ను 20,50,00,000కు కొనుగోలు చేసి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఇది 2వ అత్యధిక కొనుగోలు. వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కమిన్స్ సన్ రైజర్స్ రాత మార్చుతాడా అన్నది చూడాలి. గతంలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో 2016లో ఎస్ఆర్హెచ్ విజేతగా నిలిచింది. ఆ తర్వాతల సారథులు మారారే తప్ప జట్టుకు టైటిల్ అందించలేకపోయారు. ఈసారి కమిన్స్ నేతృత్వంలో ఛాంపియన్గా నిలవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పొట్టి క్రికెట్లో కమిన్స్ ప్రదర్శన, నాయకత్వ పటిమ అంత ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. భారీ అభిమాన గణం ఉన్న జట్లలో కోల్కతా ఒకటి. అయితే ఈ జట్టు కొంతకాలంగా తీవ్రంగా నిరాశపరుస్తోంది. కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో గత సీజన్లో అనుభవం లేని నితీష్ రాణా నేతృత్వంలో ఆ జట్టు పెద్దగా ఆకట్టుకుంది లేదు. గతేడాది గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ సారథిగా వచ్చాడు. బ్యాటింగ్లో దూకుడు చూపించే అయ్యర్ జట్టును అదే విధంగా నడిపిస్తాడని యాజమాన్యం ఆశలు పెట్టుకుంది. మరోవైపు కేకేఆర్ను 2 సార్లు విజేతగా నిలబెట్టిన గౌతమ్ గంభీర్ ఈసారి జట్టుకు మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మరి చంద్రకాంత్ పండిట్, శ్రేయస్ అయ్యర్, గంభీర్ కాంబినేషన్లో కోల్కతా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో ఢిల్లీ ఒకటి. రోడ్డు ప్రమాదం కారణంగా గత సీజన్కు దూరమైన పంత్ ఈ సీజన్లో తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. అయితే అతడి ఫిట్నెస్ పై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాటర్గానే కొనసాగుతాడని, కీపింగ్ చేయడని తెలుస్తోంది. అన్ని మ్యాచ్లు ఆడేది కూడా ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జట్టును పంత్ తనదైన వ్యూహాలతో ఎలా నడిపిస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పంత్ అందుబాటులోకి రాకపోతే ఢిల్లీని డేవిడ్ వార్నర్ నడిపిస్తాడని ఇప్పటికే చెప్పేశారు. అప్పుడు ఈ జట్టు పాత కెప్టెన్ వార్నర్ నేతృత్వంలోనే బరిలోకి దిగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe for more videos. Daily Dose YouTube channel.